యెహోవా చేసిన గొప్ప కార్యమంతయు మీ కనులే చూచినవి కదా. మీరు బలము కలిగి స్వాధీనపరచుకున్నటకై నది దాటి వెలుచున్న ఆ దేశమందు ప్రవేశించి వారిని స్వాధీనపరచుకున్నట్టు యెహోవా వారికిని వారి సంతానమునకు దయచేసదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశము, అనగా పాలు తేళ్లు ప్రవహించు దేశము, మీరు దీర్ఘాయుష్మంతునట్లు నేను ఈ దినమని మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనిపో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టింది. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలము రాగును. అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడిని యెహోవా కనులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు కూడా అందరం కలిసి చదువు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు కూడా అందరం కలిసి చదువు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించు వంటి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మను తాను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. ఈ సమయంలో బిడ్డలంగా మేమందరము మీరు మాకు ఇచ్చిన మందిరములో చేరి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. పాటల ద్వారా ప్రభా మీరు మహింపరచబడ్డారు నాయన, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మేము సమాధిలోనికి దిగిన ఎడల ఏమి ప్రయోజనం? ప్రభువా, మీరు మమ్మల్ని కరుణించారు. మీరు మా ఆలోచనకర్తమైన దేవుడవు నాయన. మీరు మా జీవితంలో మా దుష్టత్వాన్ని దహించిన దేవుడవు ప్రభువా. మీరు మా అపాయాల్లో కాపాడే దేవుడవు. అందుబట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా మంచి దేవుడవు నాయన, మమ్మల్ని రక్షించిన దేవుడవు, మీకు స్తోత్రాలు. మేము మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, కొనియాడడానికి, కీర్తించడానికి మీ ఇంటికి వచ్చానైనా. మీ ప్రజలు ఆరాధించడం కొరికే కావలసిన మీ వాక్కులు నా నోట ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఏదో ఇక్కడ ఉన్న వారి కంటే మంచివారిని కాదు, యోగ్యుడను కాదు, కానీ కేవలం ఎంతో బలహీనుడను అయినా ఈ సమయం కొరకై, మీ ప్రజల మేలు కొరకై, మీ ప్రజలందరూ మిమ్మల్ని నోరారా ఆరాధించిన కొరకై సహాయం చేయమని, మీరు తీసుకొచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రము నాయన. ఇంకెవరు రావాలో వారిని తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. ఆదివారం ప్రభు దినం. మనమందరం ప్రభువుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వచ్చాం. ఆరాధించడానికి వచ్చిన మనమందరం ఆరాధించకుండా దేవుని మందిరంలో నుండి వెళ్ళడం అనేది ఎంత మాత్రం మంచిది, ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి ఆరాధించాలి. అవకాశం ఉన్నప్పుడు బిగ్గరగా, అవకాశం లేకపోతే మౌనంగా అయినా మనం ప్రభువును స్తుతించి ఆరాధించాలి. అలాగే మనం దేవుని యొక్క ఆశ ఏంటంటే, నా విడుదలైన వారు నేను వారికి చేసిన మేలును బట్టి, నేను వారి ఎడల చూపిన కనికరాన్ని బట్టి ఆ బిడ్డలు నన్ను ఆరాధిస్తూ ఉంటాయి, ఆ బిడ్డలు నన్ను గణపరుస్తూ ఉంటాయి, ఆ బిడ్డలు నన్ను కీర్తిస్తూ ఉంటాయి. నేను వారిని చూసి సంతోషిస్తాను. అట్టి వారు నాకు ఇష్టమని ప్రభు చెప్పాడు. అదే మనం చదివాము. దేవుడు అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడు వచ్చేది. తన్ను ఆరాధించు వారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు, తండ్రి వెలుగుచున్నాడు అని కింద పుట్టినట్లు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ. నా బిడ్డలు యథార్థంగా ఎప్పుడు నన్ను ఆరాధిస్తారా, ఆత్మతో ఎప్పుడు నన్ను ఆరాధిస్తారా, సత్యముతో నన్ను ఎప్పుడు ఆరాధిస్తారా అని ఆ ప్రభు మనల్ని వెతుకుతా ఉన్నాడు. ఈ ప్రభు దిన వరకు మన ప్రభు మనం ఆయుష్ పొడిగించి భూమి మీద సజీవులుగా ఉంచాడు. ఎంతో మంది వెళ్ళిపోయారు. వాళ్ళకంటే మన మీద మంచి వారమని కాదు, ఎంతో మందికి ఆదివారాలు దేవుని మందిరంలో కూర్చొని వాక్యమైన అవకాశం లేదు. వాళ్ళకంటే మనం మంచి వారమని కాదు, కేవలం మా ప్రభు యొక్క మహాకృపను బట్టి, ప్రభు మనకి ఇచ్చిన చక్కని మందిరాన్ని బట్టి,
ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సదుపాయాలన్నిటిని బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధించాలి. ఉదయకాల సమయంలో మనం ప్రభుని స్తుతించి ఆరాధించడానికి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలోకి వస్తామండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ఈ 4 కాండాలు దైవజనుడైన మోషే రాశాడనే సంగతి మనకు బాగా తెలుసు. ఈ 11వ అధ్యాయంలో దైవజనుడైన మోషే వారికి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 10వ వచనం, మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన దేశము వంటిది కాదు. మీరు స్వాధీనపరచుకొనబో దేశము, తర్వాత మీరు బయలుదేరి వచ్చిన, ఇక్కడ 2 దేశాలు ఉన్నాయి. ఒకటేమో వాడు ముందున్న స్వాధీనపరచుకొనుటకు ముందుగా ఉన్న దేశం, తర్వాత వారి వెనుకేమో వారి వదిలి వచ్చిన దేశం. కాబట్టి దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వబోతున్నాడు. కొండలు లోయలు గల దేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆకాశ వర్ష జలము త్రాగే దేశాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు లక్ష్య పెట్టే దేశాన్ని వారికి అప్పగించబోతున్నాడు. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఉంటుంది అని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాంటి శ్రేష్టమైన దేశానికి, ప్రభు లక్ష్య పెట్టే దేశానికి, కొండలు వాగులు లోయలు గల దేశాన్ని దేవుడు వారిని తీసుకెళ్ళక ముందు ఇక్కడ అంటున్నాడు 10వ వచనంలో, మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన దేశము వంటిది కాదు. నేను ఏమని ఆశపడుతున్నానంటే, వారు బయలుదేరి వచ్చిన దేశం ఎలాంటి దేశం, వారు అక్కడ ఎలా ఉన్నారు, వారి కొరకే దేవుడు సిద్ధపరిచిన దేశం ఎలాంటి దేశం మనం చూసాం కదా. ఇప్పుడే ఏమి దేశం అంటండి? కొండలు లోయలు గల దేశం, ఆకాశ వర్ష జలము త్రాగే దేశం, నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద, అలాంటి దేశం. అయితే వారు ఏ దేశం నుండి వచ్చారు తెలుసు మనందరికీ. ఏ దేశం నుండి వచ్చారు? ఐగుప్తు దేశం నుండి వచ్చారు. చెప్పండి అందరూ, ఏ దేశం నుండి వచ్చారు? అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారండి? ఎందుకు వెళ్ళారు అంటే, యోసేపును అన్నలు ద్వేషించారు. యోసేపుని అన్నలు అమ్మేశారు, గుంటలో వేశారు, ఇష్మాయిల్కి అమ్మేశారు. ఆ తర్వాత యోసేపు చెరసాలకు వెళ్ళాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. భయంకరమైన కరువు కాలంలో యోసేపు దేవుని యొక్క పరకొచ్చిన కళను చెప్పాడు కనుక, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషులను కనుగొనగలము అని సమస్తాన్ని యోసేపు చేతికి అప్పగించాడు. అలాంటి కరువు కాలంలో యోసేపు ఉన్న ఆ ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. దేవుడే యాకోబుతో చెప్పాడు వెళ్ళమని. అక్కడ 430 సంవత్సరాలు ఉన్నారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ యోసేపుని ఎరగని కొత్త రాజు వచ్చి ఆ దేశం ఐగుప్తు మహాసామ్రాజ్యాన్ని అలా తరిగి చూశాడు. చూసేసరికి గోషేనులో ఇశ్రాయేలు ప్రజలున్న ప్రాంతంలో ఉన్న ప్రజలు బహు విరివిగా ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఐగుప్తు దేశం, ఐగుప్తీయుల యొక్క వస్త్రధారణ వేరే, తర్వాత ఇశ్రాయేల్ యొక్క వస్త్రధారణ వేరే. వాళ్ళ మాటలు వేరే, వీళ్ళ మాటలు వేరే. మనం బాగా అర్థం కావడానికి హైదరాబాద్ మన దగ్గరికి వచ్చారు అనుకోండి, తెలంగాణ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా తెలుగు, మన కూడా తెలుగు. కానీ వాళ్ళ తెలుగుకి మన తెలుగుకి తేడా ఉంటుంది. అలా ఆ తర్వాత మనం ఇటు ఉన్నాం, ఇటువైపు ఉన్నాం. అటు పొద్దున అవతలకు వెళితే వాళ్ళ తెలుగుకి, కర్నూలు తెలుగు, మన తెలుగు కూడా తేడా ఉంటుంది. అలాగే మీరు ఎవరు అని వారి యుక్తిగా జరగడం, వారిని కష్టపెట్టడం, వారిని ఇబ్బంది పెట్టడం చేశారు. అప్పుడు వారు ప్రార్థన చేస్తే దేవుడు మోషేని పంపించి 10 సూచక్రియలు చేసి ఐగుప్తు దేశం నుంచి వారిని గొర్రెపిల్ల రక్తం ద్వారా బయటికి తీసుకొచ్చారు. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు అని, యెహోవా మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన దేశము వంటిది. ఆ బయలుదేరి వచ్చిన దేశం ఎలాంటి దేశమో ఆ దేశంలో వారు ఏం చేశారో ఒక మాట చూద్దాం. నిర్గమాకాండంలో ఆ మాటలు మనం తీసుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం. నిర్గమాకాండము 2వ అధ్యాయం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం చూద్దామని అందరం కలిసి. 23, 24. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయింది. ఇశ్రాయేలు తాము చేసిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుకొనుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మన దేవుని యొద్దకు చేరెను. చాలండి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో
ఏం చేస్తున్నారంట? వెట్టి పనులు చేస్తూ ఉన్నారు. అలాగా వారు వెట్టి పనులు చేస్తూ ఉన్నారు. వెట్టి పని చేయటం అంటే ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా పని చేయాలి. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పని చేయాలి. నువ్వు ఎలా ఉన్నావు అనేది కాదు అవసరం. ఐగుప్తు మహారాజు సామ్రాజ్యం యొక్క ఫరోకి చేయవలసిన పని చేయాలి. ఆ కారణాన్ని బట్టి వెట్టి పనులు చేస్తూ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారో 24వ వచనంలో, దేవుడు వారి మూలుగును విని. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు వెట్టి పనులు చేస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు మూలుగుతూ ఉన్నారు. ఇప్పుడు 7వ వచనం అందరం చదువుతామండి. 7వ వచనం, మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిస్తే. ఐగుప్తు దేశంలో వెట్టి పని చేస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో వారు మూలుగుతూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో వారు బాధ అనుభవిస్తున్నారు. ఐగుప్తు దేశంలో వారు దుఃఖంలో ఉన్నారు. ఇది వారి స్థితి. ప్రేమైన సహోదరుడా సహోదరి, ప్రేమైన అయ్యారా, ఐగుప్తు దేశంలో, అందుకే దావీదు మోషే అన్నాడు, మీరు బయలుదేరి వచ్చిన దేశము మీరు స్వాధీనపరుచుకున్న దేశం లాంటిది కాదు. మీరు ఆ దేశంలో వెట్టి పనులు చేస్తూ ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. అలాగా మనము కూడా రక్షణ పొందకముందు ఎలాగా ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి కానానుకు వెళ్ళకముందు ఐగుప్తు దేశంలో ఉన్నారో, అలాగా మనం కూడా లోకంలో ఉన్నాం, పాపములో ఉన్నాం, సాతాను యొక్క అధికారములో ఉన్నాం, వాని యొక్క ఏలుబడిలో ఉన్నాం. సాతాను అధికారంలో ఉన్న మనం ఏం చేస్తున్నామో, పాపాన్ని బట్టి మనకి ఏం సంభవించిందో కీర్తనకారుడు చెప్తున్న మాట చదువుకుందామండి. ఈ మాట మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం. ఆయన ఈ సమయం కొరకు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం రండి. కీర్తనల గ్రంథము 38వ కీర్తన. కీర్తనలు 38 4వ వచనం అందరం కలిసి చదువుదామండి. కీర్తనలు 38:4 అందరం కలిసి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయము దుర్వాసన గలవై స్రవించుతున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుతున్నాను. ఇక్కడ దావీదు కీర్తన, ఇది జ్ఞాపకార్థ కీర్తన. అయ్యా, నా పాపములను బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే నా మీద మోపబడినవి, శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, నా పాపములను బట్టి నా దోషములను బట్టి దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరిస్తున్నాను. ఇదే మనస్థితి. ప్రభువుని ఎరగక ముందు, రక్షణ పొందక ముందు, ప్రభుకి మన హృదయంలో స్థానమేమక ముందు దుఃఖముతో ఉన్నాం, విచారముతో ఉన్నాం, కలవరముతో ఉన్నాం. యెషయా భక్తుడు అన్నాడు, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. మీరందరూ మౌనమైపోయారేంటి? రాత్రి బాగానే చెప్పారే, రాత్రి చాలా చక్కగా చెప్పారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. అమ్మ మీ దగ్గర వాక్యం చెప్పాలని బయట వేస్తున్నాను, మీరేది చాలా సైలెంట్ అయిపోయారు. వచ్చారా? చెప్పండి. మీరు వాక్యం చెప్తా అంటే కొంతసేపు వాక్యం చెప్తాను, త్వరగా కూర్చోయ్యాను అంటే నేను ఇంకా తొందరగా కూర్చుంటాను. నాకు ఆ సెన్స్ ఎక్కువ ఉంటుంది. మీ సేవకుడు చాలా సెన్స్ గలవాడు, అందుకంటే అంత సెన్స్ రాకూడదు, కానీ కొంచెం ఉందైతే. మీరు చెప్పకుండా ఉంటే నేను చెప్పలేను వాక్యం. పాపములను బట్టి దోషములను బట్టి దుఃఖాక్రాంతుడిగా ఉంది. మీరు అనుకుంటాను నేను చాలా వినాలా ఈ వాక్యం అనుకోండి, అయినా కానీ ఈ సమయం కొరకే వినాలన్నాను. అలాగా మన జీవితంలో పాపదోషములో ఉన్నాం, నెమ్మది లేకుండా ఉన్నాం, కలవరముతో ఉన్నాం, విచారములో ఉన్నాం. అలాంటి వారమైన మనలను ప్రేమ కలిగిన దేవుడు పిలిచాడు. ప్రయాసపడి వారం మోసుకుంటున్న సమస్తమైనారా నా ఎదుగు రండి, దేవుని పిలుస్తున్నాను. ప్రభువును పిలిచాడు, మనం ప్రభువును పిలవాల. ఆయన మనం ఎదుర్కొంటూ వచ్చాడు, మనం ఆయన ఎదుర్కొంటూ వెళ్ళాల. ఆయన మనలో కనికరం చూపించాడు, మనం ఆయన కనికరం చూపించలేదు.
ప్రేమించి రక్షించాడు. ప్రభువా, నేను కూడా ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు దేశంలో మురుగుతూ ఉన్నారో, బాధలో ఉన్నారో, లోకంలో నేను కూడా అదే స్థితిలో ఉన్నాను. నన్ను కరుణించి రక్షించావు. నేను నిన్ను వెతకలేదు, నేను నిన్ను పిలవలేదు. ఇశ్రాయేలు అయితే ప్రార్థన చేశారు, నేను అది కూడా చేయలేదు. అయినా నా కొరకు ఈ లోకానికి వచ్చి శిలువలో నా కొరకు రక్తాన్ని కార్చావు, ప్రేమించి నన్ను రక్షించావు, నన్ను నీ బిడ్డగా అంగీకరించావు. అందుకేనైనా ఈ ఉదయకాల సమయంలో నా మనసారా నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తాను. రండి, నిర్గమాకాండం. ఇశ్రాయేలు ప్రజలు మరలా ఎలాంటి స్థితిలో ఉన్నారో 6వ అధ్యాయం 6వ వచనం. అందరూ చదువుదాం. మీ బైబిల్ తీయండి, బిగ్గరగా చదవండి. నిర్గమాకాండం 6వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి చదువుదామండి. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నేను ఇశ్రాయేలుకు ఎలాగ చెప్పుమో, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి విడిపించి. చాలండి, బరువులు మోయించబడే స్థితి. మాట చూడండి, ఏమన్నాడు? నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించాను. కాబట్టి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే, బరువులు మోసేవాడు. బరువులు మోసి 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 వారు వీపులు కాయలు కాసాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో వాడు ఉండేవాడు. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చనిపోయిన కొంతకాలం చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆ తర్వాత కొత్త రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బరువులు మోపించాడు, గట్టి చాకరీ చేయించాడు, బరువులు మోయించాడు. రండి, కీర్తనగాడి మాట మళ్ళీ ఎత్తి రాస్తా ఉన్నాడు. 61వ కీర్తన మాట చదువుతాం. కీర్తనలు 81వ కీర్తన 6వ వచనం. అందరం చదువుదామండి. 81వ కీర్తన 6వ వచనం. 81వ కీర్తన 6వ వచనం. వారి భుజము నుండి నేను బరువులు దింపగా వారి చేతులు మోత కంపలు నెత్తకుండా విడుదల పొందెను. బరువులు మోస్తా ఉన్నారు, భుజముల మీద బరువు ఉన్నాయి. ఆ తర్వాత వారి చేతి కంపలు ఎత్తకుండా వారికి ఏం కలిగిందండి? విడుదల కలిగింది. కాబట్టి అలాగా లోకంలో మానవులమైన మనం అందరం కూడా పాపభారం కింద ఉన్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను దేవుని స్తోత్రం. అలాంటి భయంకరమైన బరువులో ఉన్న 38వ కీర్తనకారుడు దావీదన్నాడు, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అన్నాడు. మనందరికీ మనకు తెలిసినట్టుగా యోహాను సువార్తలో పాపాత్మురాలు స్త్రీని పట్టుకొని వచ్చారు. అందరూ ప్రభు దగ్గర తీసుకొచ్చారు. చుట్టూ ప్రజలు ఉన్నారు. అందరి చేతుల్లో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. మోయలేని బరువు. ఎన్నో నేపాలు పట్టబడిన స్త్రీ, ఆమె పాప భారంలో కుమిలిపోతున్న స్త్రీ. ప్రభు ఒక్క మాట చెప్తే ఆ చేతిలో ఉన్న రాళ్ళన్నీ వచ్చి ఆమె మీద పడతాయి. పాప బరువులో ఉన్నాం, పాపములో బరువులో ఉన్నాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బరువులు మోస్తా ఉన్నారు. అలాగా లోకంలో ఉన్న మానవులమైన మనమందరం పాప భారం క్రింద ఉన్నాం, నలిగిపోతా ఉన్నాం. తినడానికి ఇష్టమైన భోజనం ఉంది, కట్టుకోవడానికి ఇష్టమైన బట్టలు ఉన్నాయి, కానీ మనసులో నెమ్మది లేదు, మనసులో శాంతి లేదు, నిద్ర పట్టదు, బాధ. ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇలాంటి భారమైన మనం ప్రభువాలను మధ్య ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన జనులారా నా ఎదుగుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ప్రభువా, నేనైతే పాప భారములో ఉన్నాను, పాప భారములతో నలిగిపోతా ఉన్నాను, పాప భారములో కుమిలిపోతా ఉన్నాను. నా కొరకు దేవుడుగా ఈ లోకానికి వచ్చి పాప భారం నుంచి నన్ను విడిపించావు నాయన, నాకు విమోచన కలిగించావు నాయన, నన్ను రక్షించావు నాయన. పాప భారంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. అయితే ఆ పాప భారం నుంచి నన్ను విడిపించావు నాయన. ఈ రోజు నాకు విశ్రాంతి ఇచ్చావు నాయన, నెమ్మదిని ఇచ్చావు నాయన. ఎంత గొప్ప భాగ్యాన్ని నీవు నాకు ప్రసాదించావు. నా పాప భారాన్ని నీవు భరించావు. నా పాపానికి రావాల్సిన శిక్ష నీ మీద పడింది. 39 కొరడా దెబ్బలు ముఖం మీద ఉమ్మి పిడిగుద్దులు గుద్దారు, అన్యాయమైన తీర్పు తెచ్చారు, మోయలేని సిలువను ఆయన నన్ను మోపారు. ఇదంతా నా కొరకు భరించావు, నాకు విమోచన ఇచ్చావు ఆయన. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో నా స్తుతి ఆరాధన నేను సమర్పిస్తున్నానని మనం ప్రభువుని స్తుతించి ఆరాధించాం. నిర్గమాకాండం రండి, దయచేసి
క్షమించండి, ఇర్మియా గ్రంథం 34 అధ్యాయం నుంచి ఆ మాట మనం తీసుకుందాం. ఇర్మియా గ్రంథము 34 అధ్యాయం 13వ వచనం అండి. ఇర్మియా గ్రంథము 34:13 అందరం కలిసి చూద్దాం. ఇర్మియా గ్రంథము 34:13. ఇర్మియా గ్రంథము 34:13 అందరం కలిసి. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఆజ్ఞయించినదేమనగా, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను నీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసేది. ఎక్కడున్నారండి వాళ్ళు? దాస్య గృహములో ఉన్నారు. చెప్పండి, ఎక్కడున్నారు? దాస్య. మొట్టమొదటిగా ఎక్కడున్నారండి వాళ్ళు? ఎక్కడున్నారు మొట్టమొదటిగా? ఐగుప్తు దేశంలో వెట్టి పనులు చేస్తా ఉన్నారు. ఐగుప్తు దేశంలో బరువులు మోస్తా ఉన్నారు. అంతేకాదు వారు ఎక్కడున్నారు అంటే దాస్య గృహములో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? దాస్య గృహంలో ఉన్నారు. మన ఇల్లు అనుకోండి, మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. అదే దాస్య గృహంలో ఉన్నాం అనుకోండి. దాస్య గృహం అర్థం కావడానికి అద్దెంట్లో మనం ఉన్నాం అనుకోండి. ఈ మధ్య నేను 8 మంది పిల్లలు, మాకు ఒక చెల్లి ఉంది, బెంగళూరులో సాఫ్ట్వేర్గా ఉంది. ఆమె ఒక అద్దెంట్లో ఒక సేలు కొట్టాడంట మా బావగారు. ఆయన వచ్చి భయంకరమైన గొడవ పెట్టాడు. వాళ్ళకి నెలకొచ్చి 10,000 రెంట్ ఇస్తాడు. ఇంటిలో సేల కొట్టినందుకు పెద్ద గొడవ పెట్టాడు. ఇంకొకసారి ఇంట్లో సేల కొట్టి ఉంటే నేను కేసు పెడతాను. దాస్య గృహంలో ఉన్నారు. ఇల్లే కానీ అది నెమ్మది ఉండదు, స్వేచ్ఛ ఉండదు, అంతా దాసత్వమే. ఇలాగా లోకంలో మానవులమైన మనందరం యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు. మనమందరం ఎవరు? ఒకప్పుడు పాపములో దాస్యములో ఉన్నాం. పాపదాస్యములో మగ్గిపోతా ఉన్నాం. పాపదాస్యం అనేది ఎలా ఉంటుంది? త్రాగుబోతుతో సంసారం చేస్తే అక్కడికి అర్థమవుతుంది పాపదాస్యం ఎలా ఉంటుంది. ఇంట్లో తినడానికి ఉన్నా లేకపోయినా ఆయన తాగాల్సిందే. ఇంట్లో బిడ్డలకు బట్టలు లేకపోయినా అందరు బిడ్డలు మంచి బట్టలు వేసుకొని కనుక రోడ్డు మీద తిరుగుతూ ఉంటే, మన బిడ్డలు చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటే వాడు మాత్రం తాగాల్సిందే. దాస్యము, పాపదాస్యములో మానవులు మగ్గిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాగే మనము కూడా ఉన్నాం. పాపదాస్యములో ఉన్నాం, నెమ్మది లేని స్థితిలో ఉన్నాం, ఏమాత్రం కరుణ లేని స్థితిలో ఉన్నాం. మన ఎడల దయ చూపించేవారు ఎవ్వరూ ఉండరు. దాస్య గృహంలో ఉన్న ఐగుప్తుల మీద దయ చూపించేవారు కానీ, కనికరం చూపించేవారు కానీ, ప్రేమ చూపించేవారు కానీ ఎవ్వరు కనబడరు. అలాంటి దాస్య గృహంలో ఉన్నాం. మనం కూడా పాపదాసములో ఉన్నాం. ఈ దాసత్వంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నాం. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారు? రండి యోహాను సువార్త 8వ అధ్యాయంలో వచ్చిన మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 34వ వచనం అండి, 35, 36 వచనాలు చదువుదాం అందరం కలిసి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34, 35, 36. అందుకు యేసు, పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడని మీకు నిశ్చయముగా చెబుతున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రభువా, పాపదాస్యంలో ఉన్నాను. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఎలా దాస్య గృహంలో ఉన్నారో నేను కూడా పాపదాస్యంలో ఉన్నాను. నన్ను విడిపించడానికి నీవు కుమారుడుగా వచ్చావు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నావు. నా కొరకే సమస్తాన్ని కోల్పోయావు. నా కొరకే శిక్ష అనుభవించావు. నన్ను స్వతంత్రుడిగా చేశావు. ఆయన నీ స్తోత్రం అని ప్రభువును మనం స్తుతించాలి. ఇర్మియా గ్రంథం రండి మరో మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం అందరం కలిసి చదువుదామండి. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుదామండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యము విననొల్లని వాడు శాపగ్రస్తుడు. 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున. చాలు. ఐగుప్తుల వారు ఎక్కడున్నారంటండి? ఇనుప కొలిమి ఉంది. ఎన్నో కొలుము ఉంటాయి. బంగారానికి కొలుము ఉంటుంది, ఇనుము కొలుము ఉంటుంది. అన్ని కొలిముల కంటే ఇనుము కొలిమి చాలా కష్టతరమైనది. ఎందుకు ఇక్కడ ఈ మాట వాడాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఐగుప్తు దేశంలో అంత ఇనుప కొలిమిలో ఉన్నట్టుగా వారు ఉన్నారు.
ఇనుప కొలిమి ఎలా ఉంటుందో మనకు అర్థం కావడానికి మనం అక్కడికి వెళ్తే, కొలిమి దగ్గరికి వెళ్తే మనకు అర్థం ఎలాంటి ఇనుము పెట్టినా అక్కడ ఏమవుతుంది, కరిగిపోతుంది. అలాగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఇనుప కొలిమి లాంటి పరిస్థితిలో ఎంతో కలవరపడతా, కరిగిపోతా, నెమ్మది లేకుండా ఉన్నారు. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో ఇనుప కొలిమి ఎలాగా ఉంటుందో చిన్న మాట చెప్తాను. ఏనాడైతే ఐగుప్తు దేశంలో వారు దాసత్వం అనుభవిస్తా ఉన్నారో ఫరో చెప్పాడు, ఆడపిల్ల అయితే బతకనివ్వండి, మగపిల్లోడైతే చంపేయండి. మగపిల్లోడు పుడితే ఆ తల్లిదండ్రులు వాడిని చూసుకుని మురిసిపోయేవాళ్ళు, వాడిని దాచిపెట్టేవాళ్ళు. దాచిపెట్టకపోతే ఫరో సైనికులు వచ్చేవాళ్ళు, పాలెం మధ్యలోకి వచ్చి ఒక పిల్లల్ని ఏడిపించేవాళ్ళు. ఒక పిల్లవాడు ఏడిస్తే మిగిలిన వాళ్ళందరూ ఏడ్చేవాళ్ళు. సీక్రెట్ గా ఎక్కడైనా పిల్లవాడిని ఏడుస్తుంటే వాడిని పట్టుకొచ్చేవాళ్ళు. పైకి ఎగరేస్తే అలా బలమైన కత్తాలు పెట్టేవాళ్ళు. ఆ బిడ్డ 2 ముక్కలుగా అవతల పడేవాడు. అది చూసి ఐగుప్తు యొక్క సామ్రాజ్యం వాళ్ళు, ఫరో యొక్క సైనికులు సంతోషపడేవారు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న దేవుని బిడ్డలు కుమిలిపోయేవారు. అందుకే ఇక్కడ అందరి ఇనుప కొలిమిలో ఉన్నారు. ఈనాడు లోకంలో మానవులు ఎంతో మంది ఇనుప కొలిమి లాంటి కష్టాల్లో, శ్రమల్లో వెళుతున్నారు. ప్రభు పిలుస్తున్నాడు, మరలా నేను నీకు విశ్రాంతి ఇవ్వాలని, నెమ్మది ఇవ్వాలని. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు విశ్రాంతి ఇస్తారు. చివరిగా ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నారో ఇర్మియా గ్రంథంలో చివరి మాట చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. దయచేసి రండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. అలాగా ఉన్న వారిని ప్రభు ఏం చేశారో చక్కని మాట మనం ఇక్కడ చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనం. 32వ వచనం అందరం చదువుదామండి. 32వ వచనం. అది ఐగుప్తులోని వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటి. ఏమన్నాడు చెప్పండి? ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొనిన దినమున. ఐగుప్తు దేశంలో వారు ఎక్కడున్నారు? వెట్టి చాకరీ చేస్తా ఉన్నారు. ఐగుప్తు దేశంలో వారు ఏం చేస్తున్నారు? బరువులు మోస్తా ఉన్నారు. ఐగుప్తు దేశంలో వారు ఎక్కడున్నారు? దాస్య గృహంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో వారు ఎక్కడున్నారు? ఇనుప కొలిమిలో ఉన్నారు. అలాంటి వారిని, అలాంటి ఇక్కట్లో ఉన్న వారిని, అలాంటి ఇబ్బందుల్లో ఉన్న వారిని వారు మొరపెట్టారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఎక్కడున్నావయ్యా, మమ్మల్ని కరుణించు నాయన, మా యందు రక్షణ ఉంచు నాయన ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళి వారు చేయి పట్టుకొని బయటికి. అప్పుడు అంటున్నాడు ప్రభు, మీరు బయలుదేరి వచ్చిన దేశం వంటిది కాదు, మీరు స్వాధీనపరచుకొని పోయే. అలాగా లోకంలో ఉన్న మనం ప్రభు ప్రేమించి పిలిచాడు, రక్షించడానికి విడుదల అంగీకరించాడు. ఆయన మన చేయి పట్టుకున్నాడు. రండి ఆ మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం అండి. 13వ వచనం. నీ దేవుడైన యెహోవా నాకు నేను భయపడకుము, నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకోను. కాబట్టి ఈ లోకములో పాపములో, అపరాధములో, దుష్టత్వములో, దుర్మార్గతలో, దాస్యములో, వెట్టి చాకిరిలో, ఇనప కొలిమిలో ఉన్న మనలను ప్రేమ కలిగిన దేవుడు ఆయన చెయ్యి చాచి మనం పట్టుకున్నాడు. ఈ సంగతి మనకు బాగా అర్థం. చిన్న సందర్భం నేను మీకు జ్ఞాపకం చేశాను. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టిన మొదలుకొని కుంటువాడని ఒక మనుషుడు ఉన్నాడు. వెళ్ళేవారిని వచ్చేవారిని భిక్షం అడుగుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో పేతురు యోహాను అడిగారు. వారన్నారు, వెండి బంగారం మా యొక్క లేవు కానీ ఏమన్నారు, మా కలిగినది నీకు ఇస్తున్నాం అన్నారు. ఆ తర్వాత నజరేయుడైన యేసు నామమున లేవని ఏం చేశారు? కుడి చేయిని పట్టుకొని వాడు లేచి నిలిచి గంతులు వేస్తూ సంతోషంతో దేవాలయం. ప్రభా, ఈ లోకంలో పాపములో ఉన్నాను, శాపములో ఉన్నాను, నన్ను కరుణించి నా కొరకు మానవుడిగా ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించడానికి ప్రభువా ఈ లోకంలో నీవు చేసిన యాగాన్ని బట్టి తీసుకోవచ్చు. తండ్రి, నా చెయ్యి పట్టుకున్నావు, నీవు నీ కుమారుని, సొంత కుమారుని, నీ ప్రియ కుమారుని, ఏకైక కుమారుని చేయి వదిలేసి పాపినైనా, భ్రష్టుడనైనా, భ్రష్టురాలైనా
ఇనుప కొలిమి లాంటి కష్టాల్లో ఉన్న నన్ను నీవు పట్టుకున్నావు, నా చేయి పట్టుకున్నావు. నేను నీ దేవుడను భయపడకము అని చేయి పట్టుకున్నాను, నాకు వాగ్దానం ఇచ్చావు. నువ్వు నా చేయి పట్టుకున్నావు కనుక ఈ దినం వరకు అన్ని సమయాల్లో నేను సాగి వచ్చే కృపనిచ్చావు. అందుకే ఈ ఉదయకాల సమయంలో నా నోరారా నిన్ను స్తుతించి అలాగే నన్ను చేయి పట్టుకొని పాపం నుండి విడిపించావు, ఈ లోకంలో కాపాడుతున్నావు. ఒక దినాన ఇశ్రాయేలుకు దేవుడు ఏర్పాటు చేసిన కనాను దేశం లాంటి పరమ కానాను కొరకై మనం సిద్ధపడతాము. అందుకే దేవుడు యెహోవా చెప్పాడు, మీరు బయలుదేరి వచ్చిన దేశము మీరు స్వాధీనపరుచుకున్న దేశము వంటిది. అక్కడ నీవు బయలుదేరి స్వాధీనపరుచుకున్న దేశము కొండలు లోయలు కలిగిన దేశము. నీవు స్వాధీనపరుచుకున్న దేశము ఆకాశ వర్ష జలము త్రాగే దేశము. నీవు స్వాధీనపరుచుకున్న దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము. నీవు స్వాధీనపరుచుకున్న దేశము యెహోవా లక్ష్య పెట్టే దేశం. నీవు స్వాధీనపరుచుకున్న దేశంలో దేవుని కనులు సంవత్సరాల మొదలుకొని సంవత్సరాంతం వరకు అక్కడ అలాగే పరమకాన ప్రభువును మనం పరలోక రాజ్యాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. అదే మన నిరీక్షణ, అదే మన యొక్క నిరీక్షణ. ఈ క్రైస్తవ నిరీక్షణ కలిగిన వారిని బిడలంగా ఆ ప్రభు మహిమ కొరకు మనం జీవించాలని ప్రభు నామ ప్రయాణం. ఇంకా పాపంలో ఉన్నావా? ఇంకా